పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ ఎం వెంకటరమణారావు అదృశ్యమయ్యారు. నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి వైసీపీకి చెందిన ప్రభుత్వ మాజీ వీపు ప్రసాద్ రాజు అండదండలతో కాంట్రాక్ట్ దవేజీ చేస్తున్న బెదిరింపులను తట్టుకోలేకపోతున్నారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పేరిట లేఖ రాసి అదృశ్యమయ్యారు. తన తండ్రి కనిపించకుండా పోయాడంటూ వెంకటరమణారావు చిన్న కుమారుడు మహిదర్ ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ రామారావు ఆధ్వర్యంలో 2 బృందాలను ఏర్పాటు చేసి మచిలీపట్నం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. నర్సాపురంలో ఎండీఓగా చేస్తారు ఫాదర్. మీ ఫాదర్ పేరు? ఫాదర్ పేరు రమణారావు. ఏం చేస్తారు? ఎంపీడీఓ నర్సాపురం. నిన్న మీటింగ్ ఉందని బందర్ వెళ్ళారు. మీరు ఎక్కడ ఉంటారు? మహదేవపురం కాలనీ, విజయవాడ, కానూరు. ఎన్నింటికి వెళ్ళారండి? నేను 11ంటికి బందర్ మీటింగ్ ఉందని వెళ్ళారు. ఇంకా లేట్ అవుద్ది అన్నారు, ఇంకా రాలేదు అప్పటి నుంచి. ఏమైనా ఫోన్ చేయటం కానీ ఏమీ లేదు. మీరు లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారండి మీ ఫాదర్తో? ఫాదర్తో లాస్ట్ కాల్ 3ంటికి చేశారు. నిన్న ఈవినింగ్. ఎక్కడ? బందర్లోనే ఉన్నాను. బందర్లోనే. మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పారా మీకు? ఏం చెప్పలేదండి, లేట్ అవుద్ది అన్నారు. కానీ అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆఫీస్లో. దానివల్ల ఎవరి మీద అనుమానం ఉందా మీకు? అంటే అప్పుడు ఎక్కడ చేసేవాళ్ళండి? గతం చేసినప్పుడు లెటర్ రాశారండి. 4 లెటర్ రాస్తారా? అయితే వెంకటరమణారావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరిట రాసిన సూసైడ్ నోటు తన సెల్ ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు పంపించారు. ఆ నోట్లో వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్ వీప్ ప్రసాద్ రాజుపై ఆరోపణలు చేశారు. గత 3.5 ఏళ్లుగా నరసాపురం ఫెర్రీకి చెందిన బోట్లకు 55 లక్షలు చెల్లించవలసి ఉందని, ప్రసాద్ రాజు అండదండలతో ఆ కాంట్రాక్టు సొమ్ము చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ప్రసాద్ రాజు ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నారని, దీని నుంచి బయటపడే మార్గం కనిపించలేదని పేర్కొన్నారు. 33 ఏళ్లు నిజాయితీగా పనిచేసిన తాను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవాల్సి వచ్చిందని అనుకోలేదని వాపోయారు.